సినిమా సారంగపాణి జాతకం జాతకాలు నమ్మే వాళ్ళకు జాతకాలు చెప్పే వాళ్ళకు చిన్న మెసేజ్ ఇచ్చాడయ్యో. చాలా బాగుంది. జాతిరత్నాలు లాంటి కామెడీ సినిమాలు. అది డైరెక్టర్ పేరేంది? అనుదీప్. ఆయన చేసే కామెడీ ఉంటుంది చూసారా, స్టేజ్ల మీద మాట్లాడకుండా కామెడీ చేస్తాడు చూసినా, స్టేజ్ల మీద కూడా నవ్వుకుంటూ ఆయన మాటలకు కానీ ఆయన సైలెన్స్ కానీ. సో అంతా ఎంటర్టైన్మెంట్ ఉందంట. ఓన్లీ కామెడీ మూవీ, నో వైలెన్స్, నో వల్గారిటీ. డబుల్ మీనింగ్ డైలాగులు అంటే బూతులే అనుకోవద్దు, డబుల్ మీనింగ్ డైలాగులు కానీ చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నదండి. బూతులు లేవు, చాలా బాగా అనిపించేది. విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ, ఫుల్ కామెడీ. ప్రతి పాత్ర, అమ్మ పాత్ర, నాన్న పాత్ర, చెల్లి పాత్ర, మొగుడి పాత్ర, పిల్లల పాత్ర, హీరోయిన్ పాత్ర, హీరో పాత్ర, వైవ హర్ష ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు. వైవ హర్ష, వెన్నెల కిషోర్, వైవ హర్ష అండ్ ప్రియదర్శి అండ్ వైవ హర్ష, ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోర్. వీళ్ళ ప్రతి సన్నివేశాలు కామెడీ సృష్టిస్తుంది. తనికెళ్ళ భరణి గారు ఉన్నారు. ఆయనను చూడగానే ఆయన గురించి ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆమెలో ఎంత విలనిజం చూపిస్తాడో అంత విలనిజం చూపిస్తాడు అనుకున్నాను నేను. లేదు, ఆయన పాత్ర కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపించేస్తుంది. మంచిగా ఉంటాయి, సిచ్యువల్ సాంగ్స్ ఉంటాయి, బీజిఎం కావాలి, ఇవన్నీ అవసరం లేదు భయ. హ్యాపీగా చల్లగా కూర్చొని థియేటర్ నవ్వుకోవాలనుకుంటే, విత్ ఫ్యామిలీతో సహా నవ్వుకోవాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడాలి. చాలా బాగుంది. జాతకాల పిచ్చోళ్ళు ఉంటారు కదా చాలా మంది. ఆ జాతకాల పిచ్చోళ్ళకి, జాతకాలు చెప్పే వాళ్ళకి కూడా చిన్న మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ ఎందుకు తెలుసుకుంటే ఖచ్చితంగా చూడాల్సిందే. జాతకాలు చెప్పాడు, ఒక మాట చెప్తాడు, నీకు మంచి పెళ్ళం వస్తుంది, మంచి లైఫ్ ఉంటుంది, అలాగే మంచి నీ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పుతూ తను చేయాలనుకునే ఒక మర్డర్ని మనోడి మీదకి దూసేస్తాడనమాట. నువ్వు నీ జాతకంలో ఇది ఉందని చెప్పేసి మనోడు ఏమనుకుంటారు, ఈ మర్డర్ చేసిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలనే ప్రయాసలో ఆయన పడే ప్రయత్నాలు, ఆయన పడే కష్టాలే ఎంటర్టైన్మెంట్ అనమాట. మస్త్ అనిపించేస్తుంది. కానీ జాతకాలు నమ్మి మాత్రం మోసపోవద్దు. జాతకాలు చెప్పే వాళ్ళని కూడా మనం ఎక్కువగా నమ్మొద్దు. అతిగా నమ్మితే అనర్థాలు జరుగుతాయని చెప్పేసి ఇలా చూపించారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ జాతిరత్నాలు. ఇందులో అలాంటి సస్పెన్స్ కామెడీస్ అయితే, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది, కానీ ఏం జరుగుతుందనే సస్పెన్స్ని చాలా కామికల్ వేలో తీసుకెళ్లారు, నవ్వుకునే విధంగా. సో కోర్టుతో దీన్ని కంపేర్ చేయొద్దు, అదొక డిఫరెంట్ స్టోరీ, ఇదొక డిఫరెంట్ స్టోరీ. సో దర్శి గారికి అయితే హ్యాట్రిక్ హిట్, డౌటే లేదు. ప్రియదర్శి కామెడీ ఎలా అనిపించింది జాతిరత్నాల తర్వాత అన్న? చాలా బాగుంది. ఆయనది, వైవ హర్ష గారిది అండ్ వెన్నెల కిషోర్ గారిది, ముగ్గురు కామెడీ అయితే అదిరిపోయింది. నాకైతే సెకండ్ హాఫ్ కామెడీ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, డ్రాగ్ ఉంటుంది. పక్కన పెడితే కామెడీ ఎంజాయ్ చేస్తాం. అండ్ ఫస్ట్ హాఫ్ మటుకు థరోలీ ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ గారిది అండ్ దర్శి గారికి కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, నిజంగా సినిమాలో నవ్వుకుంటూనే ఉంటాం అనమాట, వాళ్ళిద్దరూ కలిసి చేసిన కామెడీ. సో జాతిరత్నాల తర్వాత దర్శి గారికి మంచి కామెడీ ఫిలిం ఇది. అండ్ ఆయన హీరోగా కాబట్టి ఇంకా బాగా పండించారు అని చెప్పొచ్చు. జనాల్లోకి వెళ్తుంది అన్న ఈ మూవీ? వెళ్ళిపోద్ది. ఫ్యామిలీ డ్రామా కాబట్టి ఆబ్వియస్గా వీకెండ్ అనేటప్పటికి ఫ్యామిలీ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అనుకుంటే సారంగపాణి జాతకం అని చెప్పుకోవచ్చు. అంటే ఎంత పెద్ద సినిమా చూసినా ఏదో ఒక బొక్క చెప్తారు మీరు. సో ఈ సినిమాకి ఇంత మంచి రివ్యూ ఇవ్వడానికి కారణం ఏంటన్నా? నాకు నచ్చిందన్న సినిమా. నచ్చినప్పుడు సినిమాని చంపడం అనేది కరెక్ట్ కాదు. సినిమాని మామూలుగానే చంపడం కరెక్ట్ కాదు. బాగుంటే బాగుందని చెప్తాం, లేకపోతే లేదని చెప్తున్నా కదా. ఇందులో కూడా సెకండ్ హాఫ్లో కొంత డ్రాగ్ ఉంది, ల్యాగ్ లేదు, కూర్చొని అలా చూసేయచ్చని చెప్పను. అక్కడ సాగదీసింది ఉంది సెకండ్ హాఫ్లో, బట్ అది కామెడీ ఉంది కాబట్టి నవ్వుకోవడంలో వెళ్ళిపోతుంది మనకు. అది ఇప్పుడు యాక్షన్ అనుకోండి, మళ్ళీ యాక్షన్ రావాలి, హై రావాలని ఉంటుంది. కామెడీలో ఏంటంటే నవ్వుకుంటాం కాబట్టి అది ఆటోమేటిక్గా అలా సైడ్ అయిపోతూ ఉంటుంది అనమాట కొంచెంగా. సో అంతా ఏమనిపించదు మనకి, నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే ఏమనిపించవు. మంచి హెల్దీ కామెడీ, ఆర్గానిక్ కామెడీ, థియేటర్లో ఫ్యామిలీ అందరూ చూసే ఒక మంచి సినిమా సారంగపాణి జాతకం. సారంగపాణి సినిమా ఎలా అనిపించింది సార్? బాగానే ఉందండి. ప్రియదర్శికి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సో డైరెక్టర్ గారిది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, పాత సినిమా చూసినా సరే అన్నీ ఎట్లా ఉంటాయి దీన్ని కూడా వైవిధ్యంగా చూపించారు. చాలా కొత్తగా ఉంది. ప్రియదర్శి బాగా చేశారు యాక్టింగ్ పరంగా. తర్వాత బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? కోటి తర్వాత కూడా మరో బ్లాక్ బస్టర్. ఆ సినిమాకి సంబంధం లేదు, అది వేరే కేటగిరీ, ఇది వేరే కేటగిరీ. ఇది కూడా చాలా బాగా చేశారు. ఏం నచ్చింది సినిమాలో మీకు? ఫుల్ లెంత్ కామెడీ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్లస్ కామెడీ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి. సాంగ్స్ అనేది అంత ఏం లేవండి, సాంగ్స్ ఉంటే తక్కువ ఉంటాయి. వెన్నెల కిషోర్ యాక్టింగ్ బాగుంటుంది. వెన్నెల కిషోర్ గారి అట్లాగే ప్రియదర్శి కూడా ఇద్దరిది అసలు పోటీ చేశారు. ఇద్దరు కమెడియన్స్ కాబట్టి కామెడీ ట్రాక్ అద్దరు కొట్టేశారు ఇద్దరు కలిసి. జాతిరత్నాల తర్వాత ఇంకొక కామెడీ బ్లాక్ బస్టర్. జాతిరత్నాలతో పోల్చుకుంటే అది వేరే సినిమా. కామెడీ పరంగా ఓకే. కామెడీ పరంగా సెకండ్ హాఫ్లో జాతిరత్నాలు పోల్చుకోవచ్చు. సెకండ్ హాఫ్ ముగ్గురు ఉంటారు. సో అక్కడ ముగ్గురు, ఇక్కడ ముగ్గురు కాబట్టి ఇక్కడ బాగా చేశారు. మైనస్ ఏంటి? మైనస్ అంటే ఒక జాతకాల గురించి సినిమా చూపిస్తారు కానీ జాతకాలు చేయడం వల్ల కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుద్ది తనకి, హీరోకి. సెకండ్ హాఫే బాగుంటుందండి, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఏం చెప్తారు మీరు? ఫ్యామిలీ ఎంటర్టైనర్.